ఈరోజు మన రాజంపేట పార్లమెంటు సభ్యులు ఆయన 3 సార్లు పార్లమెంటు సభ్యులుగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పివి మిథున్ రెడ్డి గారిని ఈరోజు నిన్న దినం అక్రమంగా కేసు బనాయించి అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మిథున్ రెడ్డి గారి పైన ముందుగా కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసి తర్వాత అరెస్ట్ చేస్తే ఆయన ముందస్తు బెయిల్ వస్తుందని ముందు విచారణ పేరుతో ఆయన తీసుకొని తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. రిమాండ్ విధించిన దినం లోపలే ఆ కేసులో బెయిల్ వస్తుంది. దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు నిరూపించలేరు. ఖచ్చితంగా వస్తుంది, రిమాండ్ లోపలే వస్తుంది. కానీ ఛార్జ్ షీట్ CDPలు మాత్రం వేయకపోతే హైకోర్టు వారు నోటీసులు ఇచ్చిన తర్వాతే వాళ్ళు సీరియస్గా తీసుకున్న తర్వాత మాత్రం ఛార్జ్ షీట్ CDPలు పంపుతారు. అప్పుడు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. 1 నెల లోపల బెయిల్ వస్తుంది. మన పివి మిథున్ రెడ్డి గారు అడిగిన ముత్యంలా బయటకు వస్తాడు, మళ్ళా ప్రజల్లో తిరుగుతాడు, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తాడు. వాళ్ళ తండ్రి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, పార్లమెంటు రాజ్యసభ సభ్యులు మేడ రంగనాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మన ప్రజా సమస్య పైన పోరాటాలు చేస్తారు. మిథున్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మళ్ళా ప్రజల్లోకి పోతాడు. ప్రజలకు ఏ విధంగా ఈ సూపర్ 6 అబద్ధాలు చెప్పారో ఆ అబద్ధాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ఒకటి ఎండగట్టి మళ్ళా ప్రజా పోరాటంలో కొనసాగుతాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో ఏదో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నడుపుతూనే ఉన్నారు, తప్పుడు కేసులు పెడతానే ఉన్నారు. మొన్న మన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హరికా గారి పైన కూడా దాడి జరగడం, వాళ్ళ భర్త పైన దాడి జరగడం, 6 అద్దాలు పగలగొట్టడం, ఎన్ని నీచమైన రాజకీయాలు. ఈ రాజకీయాలు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా 2029 ఎలక్షన్లో మిమ్మల్ని మీ పార్టీని కుక్కుడేళ్ళ కాడికి పెరిగి బంగాళాఖాతంలో వేసే రోజులు మీకు దగ్గరికి వస్తాయని సభాముఖంగా తెలియజేస్తూ